భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ బాగమరపేట డివిజన్లో మహిళా సంఘాలకు అధికారులు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా రోహిత్, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, డిఎంఓ రజితారెడ్డి పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమం శంభుల ఉషశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మోతా రోహిత్, పిసిసి కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, శంభుల ఉషశ్రీ, రజితారెడ్డి, ఇడెల్లి ప్రభాకర్, కోటం అనిల్ రావు, సుధాకర్, ప్రభాకర్, ఓంప్రకాష్ పాల్గొన్నారు. కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో అదేవిధంగా ఎగ్ కార్ట్, ఎగ్ చికెన్ సంబంధించిన డబ్బాలాగా ఉంటుంది. అది మనం ఎక్కడైనా సరే, ఇప్పుడు మనకు పార్కుల దగ్గర ఇట్లనే ఇప్పుడు రామకృష్ణ నగర్ పార్క్ లో ఇట్లా వాకింగ్ చేసి వాళ్ళు ఏమైనా స్నాక్స్ తినడానికి అవైలబుల్గా ఉండడానికి అట్లా ఎగ్ కార్ట్స్ కూడా మనం. అదేవిధంగా ఇందిరా మన మహిళలకు అందరికీ కూడా సంఘాల వాళ్ళకి ఇందిరమ్మ క్యాంటీన్లు అని చెప్పేసి, మీరు ఎవరైనా వంటలో క్యాటరింగ్ అంటే వంటలు ఎన్ని రకాలుగా చేయగలుగుతారో అన్ని రకాలు మనము చేసి మన బాగా రన్ అయ్యే ఏ వ్యాపారం ఉంది అంటే చిరుతిండ్లు తిరిగే మన పిల్లలందరూ కూడా బయట ఏం చేస్తున్నారు, ఈవినింగ్ కాగానే బయటకు వెళ్తాం, స్నాక్స్ తింటాము, లేదంటే ఈవినింగ్ కాగానే హోటల్కి వెళ్తాము, డిన్నర్ చేస్తాం, బయటకు వెళ్ళి తింటాం. ఫుడ్కి సంబంధించిన ఏది పెట్టినా కూడా సక్సెస్ అవుతుంది. అంటే మనం ఏంటి, మనకు ఎట్లాగో వంటింట్లో వంట చేసిన పర్ఫెక్షన్ ఉంది అంటుందంటే, స్వయం శక్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో సంఘాలలో ఉన్న మహిళలకే మనం ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక క్యాంటీన్ పెట్టాలన్నా, ఒక ఎగ్జిబిషన్ లో మన కౌంటర్లు కావాలన్నా, ఇంతకు ముందు లెక్క కాదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం, లంచ్ కూడా ఇస్తున్నాం. ఇంతకు ముందు అయితే నేను ఇంటికి పోయేస్తాను, స్టూడెంట్ పోయి మళ్ళీ రాకపోతుండే, మీరు పోతే మళ్ళీ రారనే భయానికి ముఖ్యమంత్రి గారు భోజనం కూడా పెడుతున్నారు. మంచి టిఫిన్లు ఉంటుండే, బట్టలు కాల్చుంటే పిల్లలు కూడా గొడ్డు ఖాయమే, నేను కూడా చదువుకుంటా, నేను కూడా ఐఏఎస్ అవుతా, నేను కూడా ఐపీఎస్ అవుతా అని ఆలోచన వచ్చింది. కాబట్టి సూర్యాపేట చేస్తే వాడు చెప్పింది నువ్వు ఇంటి రాకపోతే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు ప్రతి ఒక్క ఏదో ఒక చేతిలో జార్ఖండ్ ఇంకో చేతిలో మొగుడు ఫోన్ చేసిండు, ఏడున్న నిలబడతారా మొగుడు, వీళ్ళ పెత్తనం ఎన్ని రోజులు నడుస్తుంది మొగోళ్ళది. ఇద్దరు దగ్గర రండి. అక్కడ నుంచి అట్లా పట్టుకొని అరుణ వెళ్ళమ్మా, ముందుకెళ్ళు. ఇంకా రండి, రండి. కార్డు అర్హులైన 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, ఈరోజు మా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అధికారంలోకి వచ్చినాకల మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మహిళా సాధికారత దిశని దృష్టిలో పెట్టుకొని అంచెలంచెలుగా మెట్టుగా పైగా ఎదుగుతూ, అలాగే మహిళలకి ఎంతో చేతనిస్తూ ఈరోజు కోటి మంది కోటీశ్వరులను చేసే దిశగా మాట ఇచ్చినట్టుగానే ఆయన మాట నిలబెట్టుకుంటున్నాడు. అందుకు నిదర్శనంగా చూసుకుంటే ఆల్రెడీ ఇంతకు ముందుకే 100 బస్సులకు కూడా ఓనర్లు ఈ మహిళా శక్తి గ్రూపుల ద్వారా ఓనర్లుగా ఉండడం ఎంతో సంతోషకరం. అలాగే సోలార్ సిస్టమ్ ని కూడా ఈరోజు మహిళా గ్రూప్స్ ద్వారా మహిళలే నడిపించడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం. అలాగే పెట్రోల్ బంక్లను కూడా ఈరోజు మహిళా శక్తి గ్రూపుల ద్వారా మహిళలే నడుపుతున్నారు. అలాగే మొన్న మధ్యలో చూసుకుంటే 500 బస్సులను కూడా మొన్ననే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మహిళలకి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన టైంకి ఆ రోజు మహిళలకి అప్పగించడం జరిగింది 500 బస్సులను కూడా. అలాంటిది ఈరోజు మన ఇక్కడ సిటీలో కూడా అందరూ మహిళా గ్రూప్స్ ద్వారా మహిళా సాధికారత దిశగా ఉండాలనేసి, కృషి చేయాలనేసి, వాళ్ళని ఎదగడానికి ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు అందరికీ సముచిత న్యాయం కలగాలనే దిశగా ఈరోజు మహిళా గ్రూప్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వడ్డీ లేని రుణాలను ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక
ఆ వృత్తిలో కానీ ఏదో ఒక నైపుణ్యం కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఈ మహిళా గ్రూప్ ద్వారా అందరూ కూడా ఒక దగ్గర చేరి ఒక టీం వర్క్గా మీరందరూ కూడా ఎవరైతే కొత్త వాళ్ళు ఇంకా ఉన్నారో మహిళా గ్రూపులు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా కొత్తగా మహిళా గ్రూప్స్ ద్వారా మీరందరూ ఒక్క దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాను. మీరందరూ ఒక్క దగ్గరికి వచ్చి మీ ఒక నైపుణ్యాన్ని ఎక్కడైతే ఏ వృత్తిలో అయితే ఉన్నారో వాళ్ళు ఆ వృత్తిలో ముందుకు సాగే దిశలాగా ఈరోజు మహిళలకి చైతన్యనిస్తూ వాళ్ళకి ఈ వడ్డీ లేని రుణాలను ఇస్తూ వాళ్ళని అది ఆర్థికంగా ఎదిగే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఆలోచన చేసి మహిళలకి వెన్నంటూ ఉంటూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు. కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేసే దిశగా ఈరోజు అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా మా ఈ యొక్క అంబర్పేట్ కాన్స్టెన్సీలో 50,000 చీరలు ఇక్కడికి మా కాన్స్టెన్సీకి అందించడం జరిగింది. వాటన్నింటినీ కూడా మొట్టమొదటి విడతగా మహిళా డ్వాక్రా గ్రూప్ల ద్వారా మహిళలకి అందించిన తర్వాత రెండో విడతగా ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకి 18 సంవత్సరాల నిండిన మహిళకి అందించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ రామకృష్ణ నగర్ పార్క్ లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా మా బాగంబర్పేట్ డివిజన్ లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ ఎంతో సంతోషంగా ఈ చీరలను అందుకున్నారు.